హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు, నాకు మేల్ బేబీ పుడుతుందా లేకపోతే ఫీమేల్ బేబీ పుడుతుందా అని చాలా రకాల డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ మీకు మీరుగా కూడా కొన్ని అనుకుంటూ ఉంటారు. కొంతమంది అంటారు జెండర్ పర్పస్ కాదు, కానీ జస్ట్ వాళ్ళ గురించి కొన్ని బట్టలు కానీ కొన్ని థింగ్స్ అనేవి రెడీ చేసుకోవడానికి తెలిస్తే బాగుంటుంది అని కూడా కొంతమంది అంటారు. కొంతమంది ఓన్లీ ఫర్ జెండర్ అన్నమాట. అంటే బాబుండి పాపుండి లేకపోతే పాప కావాలని, లేకపోతే ఆల్రెడీ పాపలుండి నాకు ఈసారి బాబు అయితే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. సో ఇలా కనుక మీరు అనుకుంటూ ఉన్నట్లయితే కొన్ని ఓల్డ్ మైట్స్ అనుకోండి, లేకపోతే పెద్దవాళ్ళు పూర్వకాలం పెద్దవాళ్ళు చెప్పే విధానం అనుకోండి, అవి మన లైఫ్లో జరగకపోని కొన్ని మాటలు అయితే ఉన్నాయన్నమాట. సో అవి ఎలాగా మీకు వచ్చే కళల ద్వారా, అండ్ అలానే మీ శరీర పరిస్థితి ఏ విధంగా ఉంది, మీ ఆకారం ఏ విధంగా ఉంది, ఆ బేబీ యొక్క బమ్ ఏ విధంగా ఉంది, దీన్ని బట్టి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో అందుకనేసి అవి ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. మొదటిగా బాబు పుడతాడు అని చెప్పడానికి కొన్ని రకాల మైత్స్ అయితే ఉన్నాయి. పెద్దవాళ్ళు అప్పట్లో అనుకునేవాళ్ళట, బాబుని ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు చక్కగా మంచి రంగుతో ఉంటారు అని అయితే చెప్తూ ఉంటారు. ఎందుకంటే అప్పటి నుంచి డార్క్నెస్ అనేది ఉన్నా, ఫస్ట్ ఫుల్ ఆఫ్ ప్రెగ్నెన్సీ డార్క్నెస్ ఉన్నా, ఎప్పుడైతే 8-9 months అంటే కనబోయే నెలలు దగ్గరగా వస్తున్నాయో అప్పుడు కాస్త బాగుంటారు, చూడ్డానికి కాస్త రంగుగా బాగుంటారు అంటారు. అండ్ కొంతమంది డార్క్నెస్ వస్తుంది అని అంటూ ఉంటారన్నమాట. అండ్ కొంతమంది పింపుల్ స్కిన్ కనుక మీకు ఉన్నట్లయితే కడుపులో బేబీ ఉన్నాడు, బేబీ బాయ్ ఉంది అని అయితే చెప్తూ ఉంటారంట. అండ్ అలాగే మీకు వచ్చే డ్రీమ్స్ని బట్టి కూడా, మీకు రోజు కలలో ఫ్రూట్స్ కనుక కనిపిస్తూ ఉన్నట్లయితే, పండ్లు కనిపిస్తూ ఉన్నట్లయితే బేబీ బాయ్ పుడతాడని అంటూ ఉంటారు. ముఖ్యంగా ఫుల్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో కంటే కూడా ఏదైతే కనబోయే దినాలు అంటే 9వ నెల వచ్చినప్పటి నుంచి 8వ నెల 7వ నెల 7 దగ్గర నుంచి కూడా మరీ ఎక్కువగా 9వ నెలలో అంటే కనబోయే రోజులు దగ్గర పడుతూ ఉంటాయి కదా, అప్పుడు కనుక మరి ఎక్కువగా ఫ్రూట్స్ కనిపిస్తూ ఉన్నా, లేదంటే మెట్లు ఎక్కుతున్నట్లుగా మీకు అనిపించినా, లేకపోతే నీళ్లు పెద్ద పెద్ద సముద్రాలు అలాగా కాస్త నీళ్లు కనుక మీకు కనిపిస్తూ ఉన్నట్లయితే బాబు పుడతాడు, ఈ సిగ్నేచర్స్ బాబువి, ఈ సైన్స్ బాబువి అని చెప్తూ ఉంటారంట. అండ్ అలాగే మీరు మొక్కకు నీళ్లు పోస్తున్నట్లుగా ఉన్నప్పుడు ఆ మొక్క నుండి కాయ రావడం మీరు గమనించినట్లయితే కలలో బాబు పుడతాడని, ఆ మొక్క నుంచి మీకు పువ్వులు కనుక రావడం చూసినట్లయితే ఆడపిల్ల పుడుతుందని చెప్తూ ఉంటారు. సో ఇవైతే ఓల్డ్ చెప్తూ ఉంటారంట. కొంతమందికి నెరవేరినాయి అంట కూడా. అలానే గుత్తులుగా ఉన్న కాయలు కనుక మీరు కోసుకుంటున్నా, మీ ఊళ్ళో కాయలు ఉన్నట్లుగా మీకు అనిపించిన ఒక కలలో కానీ, లేదంటే నార్మల్గా కూడా కొంతమందికి పదే ఏదైనా పని చేసుకుంటున్నా కానీ కాయలుగా గుర్తొస్తూ ఉంటుందన్నమాట మనసుకి. అటువంటి వారు ఖచ్చితంగా బాబుని కంటారు అని చెప్తూ ఉండేవాళ్ళంట. అదేవిధంగా కొంతమందికి పూల మొక్కలంటే బాగా ఇష్టం పోతుంది. అప్పటి వరకు లేకపోయినా కొంతమందికి ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అయ్యారో ఎక్కువగా పూలు పెట్టుకోవాలని, లేదంటే ఆడపిల్లలను చూస్తే చక్కగా దువ్వి జడలు వేయాలని అనిపిస్తూ ఉంటుందంట వాళ్ళ మనసుకి. ఆడపిల్లల్ని దగ్గరికి తీసుకోవాలని బాగా అనిపిస్తూ ఉంటుందంట, లేదంటే గోల్డ్ కొనుక్కోవాలని. సో ఇలాగైతే అనిపిస్తూ ఉంటుందంట. ఫ్రాక్స్, కల్లోకి ఫ్రాక్స్, గౌన్స్ రావడము, ఇవన్నీ కూడా ఆడపిల్లని కంటారు అనే సంకేతాలు అయితే అనిపిస్తూ ఉన్నాయంట. ఇది మన నిజ జీవితంలో నమ్మినా నమ్మకపోయినా ఇలాంటివి కొన్ని నమ్మడానికంటే ముందుగా ఊహించుకోవడానికి కానీ, అవునా ఇలా జరిగిందా అనుకోవడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయన్నమాట. అవునా ఇలా జరుగుతుందా, కాకపోతే సరదాగా మీరు అనుకోండి, మీకు మీరుగా మీరు ప్రెగ్నెన్సీలో ఉన్నట్లయితే మీకేమనిపిస్తుంది, వీటిల్లో ఫ్రూట్స్ గుర్తొస్తున్నాయా, లేదంటే పువ్వులు గుర్తొస్తున్నాయా? ఇంతవరకు రాకపోయినా జస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎక్కువగా ఫ్రూట్స్ అనిపిస్తుందా, ఫ్లవర్స్ అనిపిస్తుందా అనేది చూసుకోండి. మీ డెలివరీ అయిపోయిన తర్వాత మీకు ఇది నిజమా కాదా అనేది తెలుస్తుంది.